హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లాని రమేష్. మనం ఇవాళ లెహెంగా కటింగ్ ఎట్లనో చూసుకుందాం. లెహెంగా కటింగ్ చాలా సింపుల్. మనం నార్మల్గా లెంత్ ఎంత కావాలో అంత పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. కుచ్చులు పెట్టే కాడ మన నడుము సైజ్ ఎంత రావాలో అంత చూసుకుంటే సరిపోతుంది. సో ఈ లెహెంగా సైజ్ అయితే 38 ఇంచులు, 38 ఇంచెస్. అందులో మనం ఒక 2 ఇంచెస్ పైన పట్టి కోసం వదిలేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం మనకి 37 దాకా వస్తే సరిపోతుంది. సో నేను 37 పెట్టుకున్నా. ఇంకొక 1 ఇంచ్ ఇక్కడ పెరుగుతుంది పట్టి కోసం అనేసి 1 ఇంచ్ 2 ఇంచెస్ పెంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ పెంచుదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇది 37 వచ్చింది కదా, హాఫ్ ఇంచ్ మళ్ళీ ఇక్కడ కుట్టడానికి పోతుంది, అంటే ఖర్చు కోసం పోతుంది. సో అందుకనే మనకి ఇప్పుడు ఎంత ఉంటుంది అని అంటే 36.5 ఉంటుంది. సో దానికోసం మనం ఇంకా 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. హిప్ బెల్ట్ అనేది యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా 38 ఇంచెస్ కాడికి వస్తుంది. ఇదైతే నేను ఫస్టే ఇక్కడ కట్ చేసిన ఎక్స్ట్రా పీస్ కరెక్ట్గా సమానంగా వేసుకొని ఇది మొత్తం ఇప్పుడు ఇక ఇది స్టిచ్చింగ్ చేసుకోవడమే. కటింగ్ అయితే అయిపోయింది. హిప్ బెల్ట్ మనం 2 ఇంచెస్ 1.5 ఇంచ్ రావాలంటే దాని వెడల్పు మనం 3 ఇంచెస్ కాడికి వెడల్పు కటింగ్ చేసుకోవాలి హిప్ బెల్ట్. అప్పుడు మనకి డబల్ ఫోల్డింగ్లో 1.5 ఇంచ్ వచ్చేస్తుంది. అది కూడా ఎట్లా కట్ చేసుకోవాలో చూసేద్దాం. హిప్ బెల్ట్ నేను హిప్ బెల్ట్కి సపరేట్ క్లాత్ ఏం పక్కన పెట్టలేదు. సో అందుకని ఈ లెహెంగా నుంచే కొంచెం క్లాత్ తీసుకుంటున్నా. సో ఇది డైయింగ్ చేయించిన ఫ్యాబ్రిక్ అన్నమాట. అందుకే అన్ని ఎడ్జెస్ కరెక్ట్గా ఉండవు, కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి. షింక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది. సో అందుకని నేను ఇంత సో ఇది 3 to 4 ఇంచెస్ ఉంటుంది. 4 ఇంచెస్ ఎందుకు తీసుకున్నా అంటే మనం హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పోవాలి కదా, మనకు అప్పుడే 3 ఇంచెస్ కాడికి వస్తుంది. ఈ హిప్ బెల్ట్ అయితే మనకి ఇప్పుడు 3 ఇంచెస్ రెడీ అవుతుంది. ఈ ఎక్స్ట్రా ఉన్నది నేను ఇది కట్ చేసుకుంటున్నా. ఇది మనకు అవసరం లేదు, డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ తీసేస్తున్నా. సో ఇదైతే హిప్ బెల్ట్కి మనకి సరిపోతుంది. ఒకవేళ లెంత్ తక్కువ అయితే అప్పుడు మనం ఇంకొంచెం అటాచ్ చేసుకోవాలి దీనికి. సో అది కూడా మనం చూద్దాం. సో ఇదేంటి ఫ్రెండ్స్ లెహెంగా కటింగ్ అయితే. ఇది కుచ్చుల్ది ఫ్రిల్స్ పెట్టి కుట్టుకోవడమే లెహెంగాని. సో దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్. మళ్ళీ ఓనీ వచ్చేసేమో వాళ్ళు ఇట్లా తెచ్చుకున్నారు రెడీమేడ్ ఓనీ. ఓనీ అయితే ఇది. సో ఈ ఓనీ చూడండి, నేను ఇక్కడ సపరేట్ మళ్ళీ కట్ వర్క్ లేస్ యాడ్ చేసిన కిందికి. వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఎందుకంటే కింద కట్టు అంటే మన కొంగులు వదిలేసుకుంటే పళ్ళు పాటు కాడ మంచిగా కనిపిస్తుంది అనేసి ఇక్కడ యాడ్ చేసినాం. అట్లనే మనం నడుము దగ్గర చెక్కుకునే కాడ కూడా ఇట్లాంటిది అటువైపు కూడా యాడ్ చేసుకున్నాం. చూడండి ఇటువైపు కూడా యాడ్ చేసిన, ఎందుకంటే ఇది మనకి నడుము దగ్గర వస్తుంది. దీనికి నేను లోపల లైనింగ్ అయితే క్రేప్ తీసుకున్నా. సో ఈ క్రేప్ పైన కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. కింద మనం ఎంత లెహెంగాకి ఎట్లా పెట్టుకున్నామో అట్లనే. సో ఈ లెహెంగాది మనం ఇప్పుడు ఈ క్రేప్ పైన మార్కింగ్ చేసి చూపిస్తాను నేను. సో అన్ని ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని, కరెక్ట్గా వచ్చినాయి, మనం ఏం మళ్ళీ ఫోల్డింగ్ వేయాల్సిన అవసరం లేదు. సో కరెక్ట్గా ఉన్నాయి. దీనిపైన మనం 37 ఇంచెస్ తీసుకుందాం. సారీ 36.5 తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనకు పైన పెరుగుతుంది కదా. సో 36.5 కాడికి అయితే తీసుకున్నా. 36 తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇది ఫ్రెండ్స్ మనకి లోపల పార్ట్కి లైనింగ్ అయితే ఇది అటాచ్ చేసుకొని తర్వాత ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయడమే. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనమైతే ఇది జాయింట్ అయితే వేసుకుందాం. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ లైనింగ్ అనేది జాయింట్ వేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయింది ఫ్రెండ్స్. దీని తర్వాత మనం ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుందాం. సో ఇక్కడ నుంచి అయితే ఫ్రిల్స్ స్టార్ట్ చేద్దాం. కమ్మర్ వచ్చేసి
అంటే విత్ లూజ్ 31 ఇంచెస్, దాన్ని బట్టి నేను 31 ఇంచెస్ వచ్చేటట్టు అయితే చూసుకుంటున్నా. సో ఫ్రిల్స్ పెట్టడం అయినాక మనం ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ అన్నిటిని కలిపి జాయింట్ అయితే ఇద్దాం సైడ్కి. ఇది అయిపోయినాక హిప్ బెల్ట్ అంటే బెల్ట్ పెట్టేస్తే, మనం నడుం బెల్ట్ పెట్టేస్తే అయిపోతుంది. ఎలాస్టిక్ అన్న వేసుకోవచ్చు, లేదంటే డోరీ అన్న పెట్టుకోవచ్చు. వీళ్ళకైతే పెద్దవాళ్ళే కాబట్టి నేను ఎలాస్టిక్ ఏం వేయట్లేదు, డోరీయే పెడుతున్నా. చిన్నపిల్లలకైతే ఎలాస్టిక్ వేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దానికి బెల్ట్ యాడ్ చేద్దాం. బెల్ట్ అంటే పైన పట్టి. సో దీనికైతే జాయింట్స్ పడుతున్నాయి, సరిపోతలేదు, అది కొంచెం జాయింట్ వేసుకుంటానా. మనకి లాస్ట్ 31 ఇంచెస్ కావాలి నడుము. ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలో చెప్తా మీకు. ఫస్ట్ అయితే ఈ జాయింట్ వేసుకొని మనం సైజుకి రెడీ చేసుకుందాం. సో నేను ఇక్కడ నడుము సైజుకి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఆ హిప్ బెల్ట్ అనేది రెడీ చేసుకున్నాక ఇది ఎక్కియడం. ఇంకా సో బెల్ట్ కోసం నేనైతే ఇట్లా కుట్టుకుంటున్నా, నడుము పట్టి కోసం. ఇది కుట్టడం అయినాక మనం ఇప్పుడు మెయిన్ లెహంగా మీదనైతే ఇది ఎక్కి. సో మనం స్టార్టింగ్ ఇక్కడ మన కుట్టు ఏడుందో ఇక్కడ జాయింట్ వచ్చింది కదా, ఈ జాయింట్ ప్లేస్లో మనమైతే ఇది స్టార్ట్ చేద్దాం స్టిచ్ చేయడం. సో ఈ జాయింట్ని ఇట్లా వేసుకొని ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. కింది నుంచి మనం హిప్ బెల్ట్ అనేది ఎక్కించుకోవాలి. ఇప్పుడు చూడండి, చేయాలి. కింద చూసుకోండి ఇది కరెక్ట్ వస్తుందా లేదా అని. ఇట్లా ఇట్లా చుట్టూ కుట్టేయండి ఫస్ట్. సో ఇప్పుడు ఇది ఇక్కడ దాకా వచ్చింది కదా, మనం ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ పెట్టాలి, ఇది ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు హిప్ చుట్టూ మనం మళ్ళీ ఒకసారి ఈ ఫ్యాబ్రిక్ దీనిపైన మలుచుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి.
పై వైపు నుంచి ఇక్కడ నుంచి. సో ఇట్లా ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది, లెహంగా అనేది రెడీ అయింది. ఫినిషింగ్ అయితే చూసే. సో ఫ్రెండ్స్, కంప్లీట్ లుక్ అయితే ఇది లెహంగా లుక్. ఫ్రిల్స్ ఇట్లా వచ్చినాయి. కిందనైతే మనం ఒక్క బార్డర్ అటాచ్ చేసినామని చెప్పినాం కదా, కట్ వర్క్ బార్డర్. సో ఇట్లనైతే డిజైన్ చేసినాం.